వైభవపేతంగా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఈ నెల 16వ తారీఖు శబరి యాత్రకు బయలుదేరి వెళ్ళి నిన్ననే రావడం జరిగింది. ఇవాళ బుధవారం సందర్భంగా స్వామివారికి మరొకసారి స్వామివారిని తలుచుకొని చక్కగా ఈ సంక్రాంతి సీజన్ ముగించుకుందామని ఈరోజు చక్కగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల కూడా ఉత్తరా నక్షత్రం రోజు స్వామివారికి యథావిధిగా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ప్రతి నెల కూడా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. నిత్యం కూడా ఉదయము సాయంత్రం స్వామివారికి పూజ అర్చన ప్రసాద వితరణ యథావిధిగా 365 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని ఇచ్చేసి ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అని చెప్పాలి. అదేవిధంగా వచ్చే నెల 5వ తారీఖు స్వామివారి ఉత్తరా నక్షత్రం రోజున అభిషేకం మొట్టమొదటి ఉత్తరా నక్షత్రం అభిషేకం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 15వ తారీఖు శివరాత్రి పర్వదిన సందర్భంగా రాత్రి 11 గంటల నుంచి ఆ పరమేశ్వరునికి ఏకాదశ ద్రవ్యములతో ఏకాదశ మహారుద్రాభిషేకము మరియు స్వామివారి అమ్మవార్ల శాంతి కళ్యాణ మహోత్సవం సామూహికంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాల్లో ఎవరైనా ఉభయదాతలుగా కనుక కూర్చోదలుచుకుంటే ముందుగా వచ్చి ఈ యొక్క పేర్లు నమోదు చేయించుకొని స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. హర హర మహాదేవ హర శంభో శంకర శ్రీమాతా మహారాజ్ఞకి జయ. స్వామి హరి ఓం శ్రీ గురుభ్యో